హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చా. సో ఈ వ్లాగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్లీ ఇండిపెండెన్స్ డే అంటే పెద్ద హడావిడి ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చాను అనమాట. చూస్తేనంటే ఏమీ లేదు, ఇక్కడ పెద్దగా హడావిడి ఏం లేదు, ప్రీ వెడ్డింగ్ షూట్లు అవి జరుగుతున్నాయి. సో ఈ ప్లేస్ ఏంటో అనుకుంటున్నారా? చూడండి, మీరే చూడండి. చార్మినార్ దగ్గర ఉన్నాను అనమాట ప్రస్తుతం నేను. సో ఈ ప్లేస్లో ఎప్పుడు ఏదో ఒకటి ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. ఇగో చుట్టుపక్కల అన్ని షాపులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఇప్పుడు షాపులు ఇవన్నీ ఇంకా పెట్టలేదు. ఈ నడవడానికి కూడా ప్లేస్ ఉండదు సాయంత్రం అయ్యేసరికి. సాయంత్రం ఆ టైం వస్తే ఇక్కడ మొత్తం ఏమి ఉండవు అనమాట, ఖాళీ ఏమి ఉండదు, జనాలు ఫుల్గా నిండిపోతూ ఉంటుంది. ఇదంతా ఎలా పడితే అలా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఖాళీగా ఉంది, కానీ పైగా అనుకున్నాను ఇండిపెండెన్స్ డే కదా, ఖాళీ ఉండకుండా ఉంటుందేమో అనుకుని వస్తే ఇక్కడ అంతా హడావుడి లేదు, ఏమీ లేదు. ఏదో చిన్న చిన్న ప్రీ వెడ్డింగ్ షూట్లు అవి ఇవి జరుగుతున్నాయి. పోలీసులు కూడా ఇక్కడ మొత్తం తిరుగుతున్నారు అనమాట, ఏమైనా జరుగుతుందని. ఇండిపెండెన్స్ డే కదా. అండ్ చుట్టుపక్కల మొత్తం భారీ బందోబస్తు ఉంది. ఇదే చాలా డేంజర్ సిచ్యువేషన్లో తయారవుద్ది ఒకవేళ ఏం సరిగ్గా చూడకపోతే. అండ్ చూడండి, మొత్తం ఇక ఈ షాపులు ఉన్నాయి కదా, ఈ షాపులు ఇవన్నీ మొత్తం ఇలా ఇటు పెట్టేస్తారు అనమాట, మొత్తం ఖాళీ లేకుండా. సో మనం తిరగడానికి కూడా ప్లేస్ ఉండదు. ఈవినింగ్ టైం వస్తే, ఈవినింగ్ అనే కాదు, మార్నింగ్ కూడా మీకు 9-10 టైంకి మొత్తం క్లోజ్ చేస్తారు. అండ్ చూసారా, చార్మినార్ పక్కనే చిన్నది టెంపుల్ పెట్టారు. ఇది వరకు నా వీడియోస్ అదే మీరు కంటిన్యూస్గా ఫాలో అయ్యి ఉంటే ఖచ్చితంగా చూసి ఉండొచ్చు. దాంట్లో పెట్టాను అనమాట, ఫొటోస్లో ఉంటుంది చార్మినార్ దగ్గర టెంపుల్ ఉందని. అండ్ ఇదంతా చూడండి, బాగుంది కదా ఈ ప్లేస్ అంతా. ఇక్కడ ఎక్కడ చూసినా పావురాలు తెగ ఉంటాయి అనమాట. ఇక నేల మీద ఎలా తిరుగుతున్నాయి చూసారు పావురాలు. ఇటు సైడ్ మళ్ళీ ఖాళీగానే ఉంటుంది మొత్తం. ఇటు సైడ్ ఇప్పుడు ప్రస్తుతం ఇంకా టైం ఏం పెద్దగా అవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతం 7 అయింది కాబట్టి ఇంకా మెల్లిగా ఇంకో 2-3 అవర్స్లో మొత్తం జనం నిండిపోతారు. తిరగడానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోతుంది. ఇదిగో ఇక్కడ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారేమో, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్. మొత్తం ఇక్కడ కుర్చీలు వేసి పెట్టారనమాట. చుట్టుపక్కల ఈ చార్మినార్ వల్ల బాగా డెవలప్ అయింది. ఏదన్నా పెద్ద పెద్ద కన్సర్ట్లు ఏమన్నా చేయాలంటే ఇక్కడే చేస్తారు. చాలా బాగుంటుంది అనమాట ఈ కన్సర్ట్లు ఇవన్నీ. అయ్యో ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారనుకుంటా. ఈ ప్లేస్ అంతా రెడీ చేసి పెట్టారు. వెనకాల కనిపిస్తుంది మీకు ఫ్లాగ్ హోస్టింగ్ చేసే. ఇక్కడ ఎక్కువ సేల్స్ మ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఏదైనా సేల్స్ టెక్నిక్ అవన్నీ నేర్చుకోవాలంటే చార్మినార్ దగ్గరకు వచ్చి చూడండి, అలా రోజు అమ్మేదాన్ని తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళని చూసి చాలా నేర్చుకోవచ్చు సేల్స్ టాక్టిక్స్, ఎంత ఈజీగా అమ్మొచ్చు, ఎలా చేయొచ్చు అనేది. బిజినెస్ ఐడియాస్ ఏమైనా తెలియాలంటే ఇక్కడికి వచ్చి చూడండి. ఎక్కడ ఏ విధంగా మాట్లాడితే అమ్ముడవుతుందో సరుకు వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు. సో వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు అనమాట. కళ్ళజోళ్ళు అమ్మేవాళ్ళు అని, ఇయర్ రింగ్స్ అని, మళ్ళీ హాయ్ మన వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు, వాళ్ళకి కూడా హాయ్ చెప్పేసాను. హాయ్. సో వెళ్ళే వాళ్ళు అందరూ హాయ్ చెప్తున్నారు అనమాట. అందరూ హాయ్ చెప్పండి వాళ్ళకి కూడా కామెంట్ సెక్షన్లో. అండ్ చూడండి, ఇది కానీ ఎవరు కట్టారు కానీ చార్మినార్ మట్టుకి అబ్బా ఏముంటుందండి అసలు. ఇది తెలంగాణ ఎంబలం అన్నారు కాబట్టి చాలా బాగుంది. తెలంగాణ మెయిన్ తెలంగాణ ఏమన్నా చూపించాలన్నా, సినిమాల్లో అయినా దేంట్లో అయినా చూపించాలన్నా ఇదే చూపిస్తారు మెయిన్గా. చూసారు కదా ఇప్పుడు బళ్ళు ఇవన్నీ ఇలా వెళ్తున్నాయి. కాసేపు అయ్యేసరికి బళ్ళల్లో ఏమి వెళ్ళవు, అన్నీ ఆపి దుబ్బుతారు. ఆ తర్వాత తిరగడానికి కూడా ఉండవు. మొత్తం ఇవన్నీ నిండిపోతాయి, ఇవన్నీ షాపులతో.
మరి ఈరోజు పెడతారో లేదో తెలియదు కానీ ఇండిపెండెన్స్ డే కదా, ఈరోజు పెడతారో లేదో ఐడియా లేదు. బట్ నార్మల్ డేస్లో అయితే ఒక 9-10 అయ్యేసరికి ఇదంతా నిండిపోతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇది బాగా ఫేమస్ అండి, నిమ్రా కేఫ్ ఉంది కదా, చాలా ఫేమస్. ఇక్కడ టీ తాగేవాళ్ళు, కాఫీ తాగేవాళ్ళు అందరూ దీంట్లోనే తాగుతారనమాట పొద్దున్నే వచ్చినప్పుడు. చుట్టుపక్కల చాలా ఉంటాయి, బట్ పేరు మాత్రం దానికే చాలా ఫేమస్ అనమాట. సో మన హెల్మెట్ అక్కడ వెయిట్ చేస్తుంది మన గురించి. అండ్ ఇక్కడ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అవుతుంది, అది కూడా చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ ఇదే ఫేమస్ అండి, ఇలాగా ఈ ప్లేస్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి ప్రీ వెడ్డింగ్ షూట్లని, ఇవని మొత్తం జరుగుతూ ఉంటాయి. ఈ మసీదు కూడా చాలా ఫేమస్, మీకు తెలిసే ఉంటుంది. ఇదిగో అక్కడో ప్రీ వెడ్డింగ్ జరుగుతుందా, ఇక్కడో ప్రీ వెడ్డింగ్ జరుగుతుంది అక్కడ. సో ఇలా ప్రీ వెడ్డింగ్స్ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడికి వచ్చిన ప్రజల్ని క్యాష్ చేసుకోవడానికి అన్ని షాపుల బాగా దండిగా గుంజుతారనమాట, మనం సరిగ్గా లేకపోతే డబ్బులన్నీ. మన జాగ్రత్తలో మనం ఉండాలి, వాళ్ళు ఏదో సేల్స్ చేస్తున్నారని మనం తీసేసుకుంటే కుదరదు కదా. సో అదిగోండి ప్రీ వెడ్డింగ్ అది జరుగుతుంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అంతా ఇక్కడ ఒకటి. అండ్ ఇదిగో మన ఫోటోగ్రాఫర్స్ అందరూ ఉన్నారనమాట, ఫోటోగ్రాఫర్స్, సినిమాటోగ్రాఫర్స్ అందరూ షూట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడితో డెడ్ ఎండ్ అనమాట, ఇంకా ఎదరికి వెళ్ళడానికి ఏమీ లేదు. మళ్ళీ మీకు వెనక్కి వెళ్ళి మళ్ళీ చూపిస్తాను. సో పక్కన చాలా ఉంటాయి, అవే కాదు మీకు చెప్పిన షాప్లో ఒకటే కాదు, డ్రింక్ షాప్స్ అని, షుగర్ కేన్స్ అని, ఇక్కడ వెరైటీ డ్రింక్స్ అవి తయారు చేస్తారు మన ముస్లిం సోదరులు. చాలా బాగుంటాయి ఆ డ్రింక్స్, ఒక్కొక్క ఫ్లేవర్ బీభత్సంగా ఉంటుంది అనమాట. సో ఆ ఫ్లేవర్లన్నీ టేస్ట్ చేయండి, ఇక్కడికి వచ్చినప్పుడు టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఒక్కో ఫ్లేవర్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇవ్వండి, ఇదేదో కింగ్స్ జ్యూస్ షవర్మా అని ఉంది కదా, దీంట్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అనుకుంటా. వీళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుందండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట డ్రెస్సింగ్ స్టైల్ మన ముస్లిం సోదరులది. నెత్తి మీద ఏయో పెట్టుకుంటారు చూసారా, అదొకటి, క్యాప్లో ఒకటి, ఇవన్నీ పెట్టుకోవడం వల్ల చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇంకా దుబాయ్లో చూసినట్టయితే, దుబాయ్లో మొత్తం షేక్ల పైనుంచి కింద వరకు డ్రెస్ వేసుకుంటారు, అది ఇంకా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. అలా వేసుకుని ఉండడం కూడా చాలా గ్రేటే పొద్దున్న సంధ్య వరకు. హాయ్. సో వాళ్ళు చూసారా, హాయ్ సార్, హ్యాపీ ఇండిపెండెన్స్ అంటున్నారు. సో అలాగే ఉంటుంది అనమాట. మనం వెళ్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు, బట్ అందరితో ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అవుతూ మన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఇలా ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఇగో ఇక్కడ స్టార్ట్ చేస్తాడు అప్పుడే కుర్రోడు, 50 రూపీస్ అంట, ఎవరికైనా కావాల్సి తీసుకోండి. అండ్ మన వాళ్ళందరూ ఇక్కడ స్టార్ట్ చేశారు, ఇక్కడ ఆరతి అవుతారు అనుకుంటా. మన వాళ్ళు ఇప్పుడు టైం ఎంత అయింది, 7 అయింది కాబట్టి స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ మీకు ఇందాక చెప్పాను కదా పావురాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయని. ఎందుకో చెప్పినా దానికి రీజన్, ప్రతి ఓడు అట్లా ఫీడ్ చేస్తూ ఉంటాడు. ఆ ఫీడ్ చేయడం వల్ల ఇక్కడే ఉంటాయి పావురాలు కూడా ఉండి మొత్తం ఆ లేచి తింటూ ఉంటాయి. ఇంకొక చిన్న మసీదు ఉంటుంది, ఆ మసీద్ దగ్గర అయితే ఏకంగా అదొక వ్యాపారంలో చేస్తారనమాట. పావురాలు నెట్టి అక్కడ అమ్ముతూ ఉంటారు, ఆ గింజలు కూడా అమ్ముతూ ఉంటారు అక్కడ. అది వ్యాపారం అయిపోయింది ఏకంగా. గింజలు అక్కడ పావురాలు వేస్తారని ఎదురుగుండా పెట్టుకుని గింజలు పెట్టుకుని అమ్మేసుకుంటూ ఉంటారు. సో అలాగా సిట్యువేషన్ చూసి బిజినెస్ మ్యాన్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలన్నమాట. అది మన చేతిలో ఉంటుంది, మనం అడ్వాంటేజ్ తీసుకోలేదనుకో సో ఎక్కడున్నాం అక్కడ ఉండిపోతాం. సో సిట్యువేషన్ తగ్గట్టు మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి, తప్పదు కొన్ని సిట్యువేషన్స్లో. అంతే మరి. ఇప్పుడు తక్కువ రేట్లో దొరుకుతుందంటే
రియల్ ఎస్టేట్ వాళ్ళు ఊరుకుంటారా, దాన్ని ఆ ల్యాండ్ ఎలాగైనా కొనేయాలని చూస్తారు. సో సిచ్యువేషన్ తగ్గట్టు మనం వెళ్తే మనకు ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుంది. సో అది ఆలోచించండి. అదే చెప్తున్నాను కదా, మన ముస్లిం సోదరులు చాలా సేల్స్ మ్యాన్ టాక్టిక్స్ బాగుంటాయి వాళ్ళ దగ్గర నేర్చుకున్నారంటే చాలా నేర్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎవరు చూసినా అదే పని అనమాట మొత్తం. ఇగో ఇప్పుడు పూజ జరుగుతుంది, కాసేపు అయ్యేసరికి మేబీ 10 అయ్యే ఆ టైంకి మళ్ళీ క్లోజ్ చేస్తారేమో గుడి. అండ్ అందరూ అయితే ఇగో ఫోటో తీసుకుంటున్నారు, ఇలా పెట్టుకుని కాఫీ ముందు పెట్టుకుని ఫోటో తీసుకుంటున్నారు. అది చూపించాలని చెప్పి స్టేటస్ కింద పెడతారో స్నాప్ కింద పెడతారో తెలియదు, కానీ ఆ నిమ్రా కేఫ్ది దానివల్లే ఆడికి పబ్లిసిటీ బాగా వచ్చేస్తుంది అనమాట. నిమ్రా కేఫ్ వాడికి ఏంటి మొత్తం ఇలా పెట్టి కాఫీ కప్పు పెట్టి మొత్తం చూపిస్తున్నారు కదా, దానివల్ల బాగా పాపులర్ అవుతుంది అనమాట. స్నాప్స్ పెడతారు, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెడతారు, ఇంకా రీల్స్లో కూడా ఫేమస్ చేస్తారు. సో అలా వెళ్తూ ఉంటుంది అనమాట రీచ్. ఇక్కడ కొంతమంది మోడల్ షూట్ కూడా చేస్తున్నట్టున్నారు. ఇలా ఏయో షూట్స్ జరుగుతూనే ఉంటాయి ఎక్కడ ఆగమన్నమాట. షూట్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకా ఈరోజు ఇండిపెండెన్స్ డే అని ఎక్కువ మంది రాలేదు, కానీ జనరల్గా అయితే ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది అనమాట షూట్లు. ఆ షూట్లు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. సో ఎవరికైనా నేర్చుకోవాలంటే నిజంగా ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు అనమాట. చాలామంది షూట్లు జరుగుతూ ఉంటాయి. సో కొత్తగా నేర్చుకోవాలనుకున్న ఫోటోగ్రాఫర్లు కానీ సినిమాటోగ్రాఫర్లు కానీ నేర్చుకోవాలంటే ఇక్కడ తీస్తూ ఉంటారు. తీసినప్పుడు ఆడు ఏ యాంగిల్లో పెట్టి తీస్తున్నాడు, ఎలా పెడుతున్నాడు, ఏ ఫ్రేమ్ పెట్టుకుంటే బాగా వస్తుంది, ఇవన్నీ చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే కొత్తగా ఉంటాం, మనకేం తెలియదు కాబట్టి ఆ ఫీల్డ్ ఎవరైనా తీస్తున్నప్పుడు అవి చూసి నేర్చుకోవచ్చు అనమాట. లేదనుకో మనం చూస్తే రావట్లేదు, దగ్గరికి వెళ్ళి బ్రో ఏం ఫ్రేమ్ పెట్టుకోవాలి, నేను కొత్తగా ఈ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నా, సో ఏం ఫ్రేమ్ పెట్టుకుంటే బాగుంటుంది, ఎలా తీస్తే బాగుంటుంది, ఏ యాంగిల్లో బాగుంటుంది బ్రో కొంచెం చెప్పండి అంటే చెప్తారు. ఎవరిని మనం ఇబ్బంది పెట్టకుండా మామూలుగా నేర్చుకుంటూ ఉంటే చెప్తారు. నేర్చుకుంటూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. అంతేగాని మనం అన్నీ నేర్చేసుకోలేం కదా. ఇక్కడ ఏదో బుక్స్ అన్నీ అమ్మేస్తున్నారు, మంచి మంచి బుక్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ బుక్స్ కూడా చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయి. ఇక్కడ మంచి మంచి బుక్స్ ఉన్నాయండి చాలా. 48 Laws of Power, Subtle Art of Not Giving a Fuck, ఇంకా ఇకిగాయ్ ఉంది, సైకాలజీ ఆఫ్ మనీ ఉంది, ఇండియా దట్ ఈస్ భారత్, ఇంకా ఫేమస్ బుక్స్ చాలా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ విజిట్ చేసినప్పుడు రండి ఒకసారి. చార్మినార్కి పక్కనే పెట్టారనమాట ఈ స్టాల్. సో చూడండి, అదిగో స్టాల్ చార్మినార్ పక్కనే ఉంటుంది స్టాల్. సో చూసారు కదా, ఇంకో బుక్ స్టాల్ ఉంది. సో వీళ్ళ దగ్గర అన్ని బుక్స్ దొరుకుతున్నాయి, మంచి ఫేమస్ బుక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఒకసారి విజిట్ చేయాలంటే విజిట్ చేయండి అందరూ. మొత్తం ఇదిగో రిచ్ డాడ్ పూర్ డాడ్, మన ఇంపార్టెంట్ బుక్స్ అయితే మనం రెగ్యులర్గా చదువుతాం అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ విజిట్ చేయొచ్చు. అండ్ చార్మినార్ దగ్గర మనకి చీప్గా దొరకడానికి చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇంకా ఏంటి బట్టలు కూడా దొరుకుతాయి, అవి ఇంకా పెట్టలేదు, ఇంకొంచెం సేపు అయితే బట్టలు కూడా పెడతారు, అవి కూడా దొరుకుతాయి అనమాట. అన్నీ చీప్ రేట్స్కి దొరుకుతాయి. అండ్ బ్యాగ్స్ అని అవన్నీ దొరుకుతాయి. ఇక్కడ బ్యాగ్స్ ఒక అతను పెట్టి అమ్ముతున్నాడు. సో బ్యాగ్స్ కూడా చాలా తక్కువ రేటు దొరుకుతాయి అనమాట. పోలీసులు ఇలాగా పెట్రోలింగ్ చేస్తూనే ఉంటారు, ఏం జరుగుతుందో చూడాలి కదా. ఖచ్చితంగా అదేదో కార్లో తిరిగే బదులు ఏదైనా బైక్ వేసుకుని తిరిగితే ఇంకా బాగుంటుంది కదా. అండ్ వీళ్ళు ఎవరు ఈ గ్యాంగ్ అంతా ఫోటోగ్రాఫర్స్, ఇందాక వీళ్ళని షూట్ చేశాను కదా మన వాళ్ళు అన్నమాట. సో ఇలాగా ఇక్కడికి వచ్చారంటే మీకు అన్నీ అలాగే ఉంటుంది అనమాట. అందరినీ కలుస్తారు, కొంతమందిని కలుస్తూ ఉంటారు, కొత్త ప్రజలందరినీ కలుస్తూ ఉంటారు. ఇగో ఇక్కడ ఇంకొక కపుల్ని ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుంది. సో ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. సో అంతేనండి.
సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ టాపిక్ ఇంకా మంచిది ఉండబోతుంది. Until then, stay tuned to my channel. Bye.